హలో అందరికీ, నేను మీ చంద్ర శ్రీనివాస్. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు బాగా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలంటే చాలా చాలా కష్టం. ప్రతిరోజు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే. నేను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సర్దుతూ ఉండడం, వాళ్ళు వచ్చి వాటిని పడేస్తూ ఉండడం, మళ్ళీ వాటిని సర్దుతూ ఉండడం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు నాకు ఇదే పని అయిపోతుంది. అయినా కూడా వాళ్ళతో పోటీ పడుతూ సర్దుకుంటూ ఉంటాను. అయితే నేను ఇంకా ఆర్గనైజ్డ్గా ఉంచడం కోసం అక్కడక్కడ ఇలా లైవ్ ప్లాంట్స్ పెడుతూ ఉంటాను. ఇలా అక్కడక్కడ ఇంట్లో లైవ్ ప్లాంట్స్ పెట్టడం వల్ల ఇల్లు చాలా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ చూపు ముందు ఆ ప్లాంట్స్ మీదకే వెళ్తుంది. అంతేకాకుండా ఈ ప్లాంట్స్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో అలాగే మన ఒంట్లో కూడా స్ప్రెడ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. ఇలా ఇంట్లో అక్కడక్కడ ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు వాటర్ చేంజ్ చేస్తూ వాటిని ఫ్రెష్గా ఉండేలాగా చూసుకుంటాను. అంతేకాకుండా ఇలా అక్కడక్కడ మనీ ప్లాంట్ క్రీపర్స్ పెట్టుకున్నామంటే ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. వీటికి ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. జస్ట్ వారానికి ఒకసారి వాటర్ మారుస్తూ ఉంటే సరిపోతుంది. మన బోర్ వాటర్ కాకుండా అలాగే మనకి మరీ మినరల్ వాటర్ కాకుండా జస్ట్ మనకి వాటర్ ప్యూరిఫైయర్ నుంచి వచ్చే వాటర్ని మనం ఇందులో పోసుకున్నామంటే ప్లాంట్స్ చనిపోకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఇంటిని మనం ఎంత అందంగా డెకరేట్ చేసినా అక్కడక్కడ ఒక్క ప్లాంట్ పెడితే ఆ ఇంటికి ఎంత అందం వస్తుందో ఒకసారి మీరే చూడండి. అవకాశం లేని వాళ్ళు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇలాగా లైవ్ ప్లాంట్స్ పెట్టుకోవడమే ఇష్టము. ఎప్పటికప్పుడు ఇలా వాటర్ మార్చుకుంటూ వీటి కోసం కాస్త టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. అందుకే నేను ఎక్కువ లైవ్ ప్లాంట్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. అయితే మనం ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇవి వాటర్లో పెరుగుతాయా లేదా అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. మనీ ప్లాంట్, ఇంకా వాటర్ లిల్లీస్, అలాగే డాలర్ ప్లాంట్స్, ఇలా చాలా ప్లాంట్సే ఉన్నాయి. ఇంకా లక్కీ బ్యాంబూ విషయానికి వస్తే నేను ఇలాగా మా నవీన్కి ఆఫీస్లో ఇచ్చిన ఒక చిన్న ప్రైజ్ కాఫీ మగ్లో పెట్టాను. ఇంకా అందులో నుంచి ఒక 2-3 స్టాక్స్ తీసేసి ఇంకొక రూమ్లో పెడతామని చెప్పేసి సపరేట్ చేశాను. ఇలా ఒక చిన్న జార్ ఉంటే అందులో వేసుకొని వాటర్ కూడా పోసుకొని ఇలా రెడీ చేశాను. ఇంకా దీన్ని వచ్చేసి మా బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టాలి అనుకున్నాను. ఇలా 3 స్టాక్స్ పెట్టిన ప్లాంట్ వెల్త్ ఇంకా హ్యాపీనెస్ని రిప్రజెంట్ చేస్తుంది అంటారు. వాస్తవానికి దీని పేరే బ్యాంబూ, కానీ ఇది బ్యాంబూ జాతికి చెందింది కాదు, ఒక టైప్ ఆఫ్ వాటర్ లిల్లీ ప్లాంట్. ఇంకా నేను ఖాళీగా ఉన్న టైంలో ఇలా పనికిరాని వాటిని ఏదో ఒక దానికోసం యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా నా దగ్గర ఒక అయిపోయిన సన్స్క్రీన్ లోషన్ బాటిల్ ఉంటే దాన్ని ఇలాగా కట్ చేసేసి జస్ట్ ఇలాగ ఒక చిన్న ఫ్లవర్స్ వేసాను పెయింటింగ్. చూడటానికి చాలా ముచ్చటగా ఉంది, భలే బుజ్జిగా, నాకు బాగా నచ్చేసింది. ఇంకా దీన్ని తీసుకొని వెళ్ళి నేను ఒక దగ్గర ప్లేస్ చేశాను. చూడండి, మా అత్తమ్మ వాళ్ళైతే అసలు ఖాళీగా కాసేపైనా ఉంటావా ఉండవా, నువ్వు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అంటారు. ఖాళీగా కూర్చోవడం అనేది మన వల్ల కాదు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఇది మా అమ్మ అలవాటు. ఫైనల్గా ఇదైతే ఇలా రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం వాటర్ పోసి ఒక ప్లాంట్ వేసాను. ఇది వచ్చేసి మనం కనకాంబరాలు అలాగే కాకడాలు వేసి మధ్యలో కట్టుకుంటాం కదా, ఆకు, అది దాని పేరేంటో తెలియదు నాకు. అది చాలా ఫ్రెష్గా చాలా బాగా కనిపిస్తుంది చూడటానికి అనేసి అది వేసాను వేర్లతో పాటు. చూడటానికి చాలా బాగుంది. ఇది కూడా వాటర్లో పెరుగుతుంది. ఇంకా ఇలా నాకు ఇష్టమైన పనులన్నీ చేసుకునేసరికి ఎలాగో ఈవినింగ్ అయిపోతుంది. మధ్యాహ్నం పడుకోకుండా ఇలా మేనేజ్ చేస్తూ ఉంటాను. ఇంకెలాగో ఈవినింగ్ అయిపోద్ది కాబట్టి పిక్కి వచ్చేలోపు స్నాక్స్ రెడీ చేస్తాను. స్వీట్ పొటాటో అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. అయితే స్వీట్ పొటాటోతో నేను ఎప్పటికప్పుడు ఏదో ఒక వెరైటీ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇవాళ అయితే ఇలా చేశాను. ముందుగా స్వీట్ పొటాటోని కట్ చేసి ఉడికించుకున్నాను. అది ఉడికేలోపు ఒక బెల్లం గడ్డ తీసుకొని ఇలాగ తురిమేసి పక్కన ఉంచుకున్నాను. స్వీట్ పొటాటో ఉడికిన తర్వాత దీన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లం కూడా ఇందులో వేసుకొని ఇందులోనే బియ్యం పిండి అలాగే నువ్వులు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా యాలకులు కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాను. అలాగే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇలా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల భలే ఉన్నాయండి ఇవి, తప్పకుండా ట్రై చేయండి. 1 కప్పు స్వీట్ పొటాటో తీసుకుంటే 2 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మొత్తం అంతా చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఒక ఆయిల్ పేపర్ తీసుకొని దీని మీద అరిసెల్లాగా అద్దేసుకోవాలి. అప్పాల్లాగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక వీటిని ఇలా చక్కగా అద్దేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో వేసేసుకొని కాల్చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే.
ఇవి ఏమాత్రం ఆయిల్ పీల్చకుండా చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మామూలుగా స్వీట్ పొటాటో దొరికితే మనకి ఎప్పుడూ ఉడికించుకొని తినడమే కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేస్తూ ఉండాలి. కాస్త ఓపిక తెచ్చుకొని చేసామంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. స్వీట్ పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి. స్వీట్ పొటాటో పెట్టడం వల్ల పిల్లలు పుష్టిగా కూడా ఉంటారు. అయితే ఇలా ప్రతిసారి ఆయిల్లోనే వేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి మనం చేయాలే కానీ అందులోంచి ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. మేమైతే కూరగాయలకి వెళ్ళిన ప్రతిసారి అక్కడ మాత్రం స్వీట్ పొటాటో ఉందంటే ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాము. ఇలా అన్నీ కాల్ చేశాను. అత్తమ్మ వాళ్ళు వచ్చారు. గంట కల్లా ప్లేట్ ఖాళీ అయిపోయింది. అందరూ ఇష్టంగా తిన్నారు. చాలా బాగున్నాయి అనేసి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.